హలో అండి అందరికీ. అందరూ నిన్న నైట్ డిన్నర్ ఏం చేశారో కామెంట్ చేయండి. నేనైతే మా ఫ్రెండ్స్ వాళ్ళ రూమ్‌కెళ్ళినా అనమాట నైట్. అయితే ఇంగ వాళ్ళొచ్చేసి బీరకాయ కర్రీ వండిరనమాట. జస్ట్ సింపుల్‌గా చేషిర్రు. రెసిపీ నేను షూట్ చేశారనమాట మీకు చూపిద్దామనేసి. ఫస్ట్ అయితే ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకుర్రనమాట. వీళ్ళు మొన్న ఒక హాఫ్ కేజీ బీరకాయ తెచ్చుకుర్రంట. దాంట్లో హాఫే వండుకుర్రనమాట. అది ఇంకా పావు కిలో అనుకోవాలి. పావు కిలో ఒకరోజు వండుకుర్రు. ఇంక హాఫ్ కట్ చేసి ఉంచిర్రు. మంచిగానే ఉంది ఫ్రెష్‌గా. ఇంగ 2 ఆనియన్స్ ఇంగ ఒక బీరకాయ ఏసి వండిరనమాట. బీరకాయ కూడా చాలా లేతగా ఉందనమాట. పెద్దగున్నా గాని చాలా బావుంది. ఇంగ యాక్చువల్‌గా నాకైతే బీరకాయ కర్రీ నచ్చదు. కానీ వీళ్ళు సింపుల్‌గా చేషిర్రు. కానీ సూపర్ అంటే సూపర్ చేషిర్రనమాట. టేస్ట్ అయితే సూపరుంది. ప్రాసెస్ అయితే చూసేయండి. ఫస్ట్ అయితే పాన్ పెట్టుకున్నారు. దాంట్లో ఆయిల్ ఏసి మంచిగా జీలకర్ర ఏసిరనమాట. మంచిగా జీలకర్ర వేగిన తర్వాత 2 ఆనియన్స్ కట్ చేసుకొని ఏసిర్రు. దాని తర్వాత ఇంగా ఆనియన్స్ ఏసిన తర్వాత కొంచెం ఉప్పు ఏసిరనమాట. తొందరగా వేగుతదని చెప్పేసి. దాని తర్వాత అది కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత బీరకాయలేసిర్రు. అది కూడా మంచిగా అయిన తర్వాత కొంచెం పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఏసి కలిపిరనమాట. దాని తర్వాత ఇంక మంచిగా వేగిన తర్వాత కారం ఏసిర్రు. కారం ఏసి మంచిగా మగ్గిన తర్వాత వాటర్ పోసిరనమాట. వాటర్ పోసిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత ఫస్ట్ కొంచెం ఏసినాం కదా ఉప్పు. ఇంక మళ్ళీ సరిపడనీక కొంచెం ఏసినాం అనమాట. దానికి సరిపోయేంత ఏసినాము. అది ఇంకా దగ్గరకొచ్చిన తర్వాత దింపే ముందు ఒక 5 మినిట్స్ ముందు ఇదేంటి ధనియాల పొడి ఏసినాం. ఇంకా లాస్ట్ ఇంక దింపే 2 మినిట్స్ ముందైతే కొత్తిమీర ఏసి కలిపినాం. అంతే కర్రీ అయితే సూపర్ ఉంది.